హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను విఆర్ సార్. ఈరోజు మీ ముందు బిగ్ బాస్ సీజన్ 8 లిమిట్లెస్ అప్డేట్స్తో. సో ఎక్కువగా లాగకుండా వెరీ షార్ట్గా విత్ ఇన్ 10-12 మినిట్స్లో ఈరోజు ఫుల్ అప్డేట్స్ మేము తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద స్టఫ్. డే 1 ఎపిసోడ్ చూసేసామండి. నేను నా ఒపీనియన్ మీ ముందు పెడతాను ఈరోజు. ఎవరైతే బెస్ట్ పర్ఫార్మర్స్, ఎవరైతే ఈరోజు ఇన్వాల్వ్మెంట్ చూపించారో, ఎవరైతే నాకు నచ్చారో నా ఒపీనియన్ నేను మీకు చెప్తానండి, వితౌట్ ఎనీ ఫేవరిజం. మీరు కూడా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కామెంట్లో రాయండి, వాళ్ళ పేర్లు రాయండి. ఏదైనా మంచి పాయింట్స్ వాళ్ళవి ఈరోజు మీకు నచ్చి ఉంటే ఆ పాయింట్స్ని కూడా మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. డ్యూటీస్, బిగ్ బాస్ హౌస్లో వచ్చారంటే ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి, పని చేయనీకి ఎవరు ఉండరు. సో ఆబ్వియస్గా కిచెన్ డ్యూటీ, గార్డెనింగ్ డ్యూటీ, బెడ్రూమ్స్ డ్యూటీ, వాష్రూమ్స్ డ్యూటీ, అన్నిట్లో టఫ్ 2 డ్యూటీస్ అండి. ఒకటి కిచెన్ అండ్ వాష్రూమ్. బట్ కిచెన్ అందరూ చాలా ఇష్టంగా చేయాలి అని అనుకుంటారు, ఎందుకంటే కిచెన్లో ఉన్న వాళ్ళు చాలా వీక్ సర్వైవ్ చేస్తారు అండ్ చాలా కనబడతారు షోలో. సో అందుకోసం అనేసి కిచెన్ కోసం అందరూ రెడీగానే ఉన్నారు. బట్ వాష్రూమ్స్ కోసం ఆల్వేస్ ఇష్యూ. నాకు ఓసిడి, నాకు హైజీన్ ప్రాబ్లం ఉంది, ఇది అని అంటూనే ఉంటారు. సో ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. బట్ ఎనీ హౌ దే హ్యావ్ మేనేజ్డ్. వాళ్ళు డ్యూటీస్ తీసేసుకున్నారు. ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. నిన్న ఫస్ట్ డే మీరు చూసే ఉంటారు, 3 బ్యాడ్ న్యూసెస్ చెప్పారు అండ్ ఓడిపోయిన వాళ్ళు దాన్ని రివీల్ చేశారు. బట్ గెలిచిన వాళ్ళకి నిన్న ఏం జరగలేదు. బ్యాడ్ న్యూసెస్ ఏంటో మీకు తెలుసు ఆల్రెడీ. నో కెప్టెన్, నో రేషన్ అండ్ నో ప్రైజ్ మనీ, 0 ప్రైజ్ మనీ అనేసి. బట్ నో అంటే నో కాదండి, దాన్ని మళ్ళీ సంపాదించుకోగలరు. ఇట్ ఈస్ లైక్ లిమిట్లెస్, ఎంతైనా ఉండొచ్చు ప్రైజ్ మనీ. అండ్ రేషన్ కూడా మీకు టాస్క్ ఇస్తారు, ఆ టాస్క్ ని పర్ఫామ్ చేసి మీరు రేషన్ ఎవ్రీ వీక్ గెలుచుకోవాలి. లాస్ట్ ఇయర్స్ లాగా మీకు ప్రతి వీక్ లో రేషన్ రాదు. ఈసారి టాస్క్ గెలుచుకొని ఆ టాస్క్ లో ఎంతైతే మీరు గెలుచుకుంటారో దాంట్లోనే మీరు ఆ వీక్ మొత్తం చూసుకోవాలి. సో అది వచ్చే రోజుల్లో చూడడానికి చాలా బాగా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ దీనివల్ల టాస్క్ కూడా చాలా ఎక్కువ ఉండొచ్చు. అండ్ ఈసారి కంటెస్టెంట్స్ ని చూస్తుంటే అందరూ చాలా ఫిట్ గానే ఉన్నారు. సో చూద్దాం ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తారు ఏంటి అనేసి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అండి, టాస్క్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో నిన్న గెలిచిన వాళ్ళకి గుడ్ న్యూస్ ఉంది కదా, బ్యాడ్ న్యూసెస్ అయితే అయిపోయాయి. గుడ్ న్యూస్ ఏంటి? సో ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఈరోజు టాస్క్ పెట్టారు నిన్న గెలిచిన ఆ 3 కపుల్స్కి. ఆ టాస్క్లో ఎవరైతే గెలుస్తారో ఆ టాప్ 3 ముగ్గురు ఎవరైతే గెలుస్తారో వాళ్ళని చీఫ్స్ గా అనౌన్స్ చేస్తారన్నారు. అండ్ చీఫ్ డెఫినెట్లీ దే విల్ హ్యావ్ కమాండ్ ఆన్ ద బిగ్ బాస్ హౌస్. సో ఆ టాస్క్ పేరు అండి, పట్టుకొని ఉండండి. టాస్క్ ఈజ్ అబౌట్ అందరూ రోప్స్ ని పట్టుకొని ఉండాలి, కింద కాలు నేలకి టచ్ అవ్వకుండా. ఒక వీల్ ఉంది, ఆ వీల్ మీద కూడా రోప్ కలర్స్ ఉన్నాయి, రోప్స్ కూడా కలర్ఫుల్ గా ఉన్నాయి. ప్రతి బజార్కి ఒకసారి వీల్ తిప్పాలి. ఆ వీల్ లో వచ్చిన కలర్ రోప్ ని కట్ చేస్తూ ఉంటారు. లాస్ట్ లో ఎవరైతే ఆ రోప్ మీద నిలబడతారో వాళ్ళు ఫస్ట్ చీఫ్ లాగా ఎన్నుకోబడతారు. సో టాస్క్ స్టార్ట్ అవ్వగానే అందరికంటే ముందు యష్మి టాస్క్ నుంచి అవుట్ అయ్యారండి. అండ్ దాని తర్వాత మిగిలిన కంటెస్టెంట్స్ స్ట్రాంగ్ గా ఆడారు. సారీ అండి, యష్మి కాదు, బేబక్క అందరికంటే ఫస్ట్ బయటికి పోయారు. అండ్ దాని తర్వాత మిగిలిన 5 కంటెస్టెంట్స్ కూడా బాగా ఆడారు. సో యష్మి సెకండ్ గా బయటికి వెళ్ళారు. అండ్ విత్ ఇన్ ఏ స్మాల్ టైంలో నబీల్ అండ్ శేఖర్ భాషా కూడా పడిపోయారు. అండ్ ఇందులో మంచిగా ఆడింది ఎవరు, చాలా మీకు నచ్చింది ఎవరు అంటే ఈ టాస్క్ లో నైనికా గారు అండి. నైనికా గారు చాలా చాలా బాగా ఆడారు. ఇది యాక్చువల్ గా ఈ టాస్క్ స్ట్రెంగ్త్ బేస్డ్ టాస్క్ అండి. ఈ స్ట్రెంగ్త్ బేస్డ్ టాస్క్ లో కూడా ఒక అమ్మాయి అయి ఉండి చాలా సేపటి వరకు ఆమె హోల్డ్ చేశారు. అండ్ ఆల్సో నాకు అది ఫేర్ అనిపించలేదండి. ఆమె ఓన్లీ హెయిర్ తగిలింది కింద. ఆమె బాడీ పార్ట్ లైక్ హెయిర్, అమ్మాయిల హెయిర్ ఎలా అయినా పెద్దగానే ఉంటుంది. సో అది తగిలితే కూడా బయట నుంచి అయిపోయింది టాస్క్, ఆల్రెడీ గ్రౌండ్ టచ్ అనేసి అన్నారు. బట్ ఇట్స్ ఓకే, అది పెద్ద ఇష్యూ అవ్వలేదు. షీ వాజ్ ఓకే విత్ దట్ వన్. సో అండ్ నిఖిల్ గారు లాస్ట్ గా ఉండి నిఖిల్ గారు ఆ టాస్క్ ని గెలిచారు. అండ్ ఆయన బిగ్ బాస్ సీజన్ 8 కి ఫస్ట్ చీఫ్ గా ఆయన ఎన్నుకోబడ్డారు. అండ్ అది అయిపోయిందండి. అండ్ దాని తర్వాత 5 కంటెస్టెంట్స్ ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళకి మళ్ళీ బిగ్ బాస్ సెకండ్ చీఫ్ కోసం ఇంకొక టాస్క్ పెట్టారు.
ఒక కోన్ టాస్క్ అండి. అది వన్ ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి తీసుకొని పోవాలి వితౌట్ టచింగ్ ద హ్యాండ్స్. అండ్ ఈ టాస్క్ లో కూడా అండి యాజ్ లైక్ ఐ అప్రిషియేటెడ్ నైనికా ఇన్ ద ఫస్ట్ టాస్క్. సో సెకండ్ టాస్క్ లో షీ ఇస్ ద విన్నర్. ఆమె చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేసింది అండ్ షీ వోన్ ద టాస్క్. నబీల్ అండ్ శేఖర్ భాష కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేశారండి. టాస్క్ వైజ్ దే వర్ వెరీ గుడ్, దే పర్ఫార్మ్డ్ వెరీ గుడ్. బట్ అండర్ పర్ఫామ్ చేసింది ఎవరు అంటే బేబక్క అండ్ యష్మి అండి. లైక్ వాళ్ళు చేసిన టాస్క్ చూస్తే వీళ్ళు టాస్క్ కోసం స్ట్రాంగ్ గా లేరు అన్నట్టుగా అనిపించింది. సో బిగ్ బాస్ ఫస్ట్ డేనే సిచ్యువేషన్ క్రియేట్ చేశారు, ఒక ప్రాబ్లం వచ్చింది. సో అండ్ సెకండ్ డే మళ్ళీ ఏదో ఒకటి పెట్టాలి కదా. సో 2 చీఫ్స్ సెలెక్ట్ అయిపోయారు టాస్క్ గెలిచి, ఇట్ వాస్ ఫేర్. అండ్ థర్డ్ ఏదో ఒకటి జరగాలి కదా బిగ్ బాస్ లో. సో ఆ ఇద్దరు చీఫ్లని థర్డ్ చీఫ్ ని ఎన్నుకోమని చెప్పారు. ఇన్ దట్ ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతాయి. సో వాళ్ళు బేబక్కని అవుట్ చేసేసారు, అందులో నుంచి శేఖర్ భాషని అవుట్ చేసేసారు అండ్ నబీల్ ని కూడా అవుట్ చేసేసారు అండ్ యష్మిని తీసేసుకున్నారు. అండ్ ఫస్ట్ డే కాబట్టి దాని మీద కూడా ఎక్కువ మాట్లాడడం ఓకే కాదు అని నాకు అనిపిస్తుంది అండి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరిది ఒక్కొక్క పాయింట్స్ ఉంటాయి, కొంతమందికి కొన్ని నచ్చుతాయి, కొంతమందికి కొన్ని నచ్చుతాయి. సో బట్ పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే నబీల్ షుడ్ బి ఫిట్ ఇన్ దట్ థర్డ్ చీఫ్ పొజిషన్ అండి. ఆర్ అదర్వైజ్ శేఖర్ భాషా గారు వాళ్ళు పర్ఫార్మెన్స్ కూడా బాగా చేశారు, హౌస్ లో కూడా అందరితో కలుస్తున్నారు. బట్ వాళ్ళు యష్మిని సెలెక్ట్ చేశారంటే వాళ్ళ స్ట్రాటజీ ఏముందో ఏంటో ముందు తెలుస్తుంది. అండ్ బెస్ట్ అనిపించింది ఏంటి అంటే అండి సోనియా గారు. ఈ కంప్లీట్ ఎపిసోడ్ లో ఇప్పటి గురించి నేను ఇప్పటిదాకా సోనియా గారి గురించి మాట్లాడలేదు. బట్ షీఈ్ ఆల్సో ద వన్ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్డ్ గా ఉంటున్నారు. అండ్ అది మంచి ఇన్వాల్వ్మెంటా రాంగ్ ఇన్వాల్వ్మెంటా అది పక్కన పెట్టేస్తే ఈ రోజు షోలో లైక్ ఓన్లీ 7 మెంబర్స్ హైలైట్ అయ్యారు. సోనియా, నిఖిల్ అండ్ బేబక్క, నబీల్, శేఖర్ భాషా, నైనికా, యష్మి అండ్ విష్ణుప్రియ అండి. వీళ్ళే షోలో ఈరోజు కనబడింది. మణికంఠ కూడా అండి. వీళ్ళు మాత్రమే ఈరోజు షోలో కనబడ్డారు. వేరే వాళ్ళు ఎవరు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కనిపించలేదు 1 hour షో. లైక్ మేబీ రేపు వాళ్ళు పర్ఫామ్ చేస్తారేమో, వాళ్ళు రేపు కనబడతారేమో. బట్ ఈ రోజు కోసం అయితే పర్ఫార్మెన్స్ వైజ్ ఈ 7 మెంబర్స్ చాలా మంచిగా పర్ఫామ్ చేశారు. అండ్ సోనియా గారు కూడా ఓకే అండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఫైట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అంటే సోనియా గారిది అండ్ శేఖర్ భాషా గారిది కూడా ఆర్గ్యుమెంట్ జరిగింది ఈరోజు. లైక్ వాళ్ళు ఏమంటారు ఆరెంజెస్ తో ఆడుతూ ఉన్నారు. ఫుడ్ తో ఆడడం తప్పే అండి, శేఖర్ భాష చేసినది కూడా తప్పే. ఫుడ్ తో శేఖర్ భాష, నబీల్, నిఖిల్ అండ్ అభయ్ 4-5 మెంబర్స్ వాళ్ళు ఆడుతున్నారు. ఇట్ వాజ్ లైక్ యాక్చువల్ గా అది ఆర్గ్యుమెంట్ కూడా కాదు, జనరల్ గా స్టార్ట్ అయింది. నవ్వుతూ వాళ్ళు స్టార్ట్ చేశారు. బట్ ఇట్ టర్న్ ఇన్ టు ఏ హీటెడ్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ సోనియా అండ్ శేఖర్ భాషా గారు. అండ్ ఇందులో మీరు చూసి ఉంటే అండి చెప్పండి ఎవరిది తప్పు అనేది. ఎందుకంటే సోనియాది అయితే తప్పు కాదు అని నాకు అనిపించింది. అది ఎంతైనా తినే ఫుడ్ అండి, ఫుడ్తో ఆడడం ఈజ్ నాట్ ఏ గుడ్ థింగ్. సో సోనియా తప్పు అని చెప్పారు. బట్ ఇట్ వాజ్ ఇన్ ఏ జోక్ మూడ్, బట్ ఇట్ టర్న్స్ ఇన్ టు ఏ హీటెడ్ ఆర్గ్యుమెంట్. ఐ హోప్ యూ గైస్ లైక్ మై వీడియో టుడే. అండ్ ఎక్కువ టైం తీసుకోలేదండి, చెప్పినట్టే 10 minutesలో వీడియో ఫినిష్ చేసేసాను. సో మీరు మీ కామెంట్స్ చెప్పండి, మీకు ఎవరైతే నచ్చారో, ఎవరి పర్ఫార్మెన్స్ అయితే మీకు బాగా అనిపించిందో మీరు కూడా మీ తరపు నుంచి చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ.